ఓం నమో భగవతే రుద్రాయ. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, ధన సంపాదన పెరగాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మీరు ఖచ్చితంగా మంత్ర జపం అనేటటువంటిది చేయాలి. ఈ మంత్ర జపం మీరు ఏదైనా శుక్లపక్షంలో వచ్చేటటువంటి శుక్రవారం నాడు మొదలుపెట్టండి. అలా మీరు శుక్రవారం నాడు మొదలుపెట్టి ఒక 21 రోజులు కానీ లేదా 27 రోజులు కానీ లేదా 41 రోజులు కానీ ఒక నిర్దిష్ట సమయం పెట్టుకోండి. అయితే ఈ మంత్ర జపాన్ని మీరు ప్రతిరోజు కూడా 27 సార్లు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీరు శుక్రవారం నాడు మొదలుపెట్టిన రోజు నుండి ఇలా మీరు ఇప్పుడు నేను ఏవైతే రోజులు చెప్పానో ఆ రోజులలో చెప్పుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా శుక్రవారం నాడు సాయంత్రకాలంలో ఈ మంత్ర జపం అనేటటువంటిది మొదలు పెట్టండి. అంటే ప్రదోషకాల సమయంలో సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో ఈ మంత్ర జపాన్ని మీరు ప్రారంభించండి. ఈ మంత్ర జపం మీరు చేసుకోవటానికి ఎటువంటి నియమాలు కూడా లేవు. చక్కగా శుచిగా శుభ్రంగా ఉండి కూర్చుని చక్కగా మీరు ఏదైనా జపమాలని ఉపయోగించవచ్చును. ఒకే జపమాల వాడాలి అనేటటువంటి నియమం ఏమీ కూడా లేదు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ జపమాలైనా సరే తీసుకుని ప్రతి నిత్యము కూడా శుక్రవారం మొదలుకొని ప్రతి నిత్యము కూడా మీరు 27 సార్లు కనుక ఈ మంత్ర జపం చేసుకున్నారు అంటే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. అలాగే ఇంకా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు కలిగి మీకు అఖండ ధన సంపాదన అనేటటువంటిది వస్తుంది. ఇంకా మీరు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటటువంటిది ఖచ్చితంగా పొందుతారు. మీకు ఇంకా ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు ఎటువంటివైనా సరే మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు కానీ అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే హ్రీం క్లీం విత్తలక్ష్మ్యే నమః. హ్రీం క్లీం విత్తలక్ష్మ్యే నమః. హ్రీం క్లీం విత్తలక్ష్మ్యే నమః. హ్రీం క్లీం విత్తలక్ష్మియై నమః అని ఈ మంత్రాన్ని మీరు ప్రతి నిత్యము కూడా 27 సార్లు కనుక చెప్పుకున్నారంటే మీకున్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. కాబట్టి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారో, ఎవరైతే చాలా ధన సంపాదన విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారో వారంతా కూడా ఈ యొక్క పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.